హాయ్. కంటెంట్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, దాని గురించి ఏం చెప్తారు? బాగుంది ట్రైలరు. నాగ చైతన్యకి నాకు తెలిసి అంటే నాగ చైతన్య చాలా సంవత్సరాలు అయిపోతుంది మంచి బ్లాక్ బస్టర్ మూవీ కొట్టి. అంటే నాగ చైతన్య ఫేవరెట్ మూవీ అంటే నాకు 100% లవ్ చాలా ఇష్టం, ఏమై వేసేవి ఇష్టం. అంటే ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ పల్లా నాగ చైతన్యకి. నాకు ఎందుకు తండేలకి ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి. అది ఆఫ్టర్ అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో సంక్రాంతికి వస్తున్నాం ఎంత హిట్ కొట్టిందో అంత కాకపోయినా నాగ చైతన్య కెరీర్లో 100 కోట్ల సినిమా లేదు కదా, 100 crores షేర్ బొమ్మ లేదు కదా. సో నాకు తెలిసి 100 కోట్ల షేర్ ఖచ్చితంగా కొడుతుంది సినిమా. ఎందుకంటే నాగ చైతన్య కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో తెలుగులో రారస్టిక్ సినిమాలు బాగా వర్కౌట్ అవుతున్నాయి కదా, రంగస్థలం తర్వాత ఆ కైండ్ ఆఫ్ సినిమాలు మ్యాక్సిమం ఫెయిల్ అయినట్టు ఎక్కడ లేదు తెలుగులో. సో నాకు తెలిసి ఇది గట్టి కొడతాడు. అంటే తన కెరియర్లో ఒక యాక్టర్గా కానీ ఒక మూవీగా కానీ ఒక మంచి హిట్, పైగా సాయి పల్లవి కూడా ఉంది కదా, లక్కీ చామ్. సో ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని అనుకున్నా. సాంగ్స్ కూడా బాగున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఇంత ముందు సాయి పల్లవి అండ్ నాగ చైతన్య కాంబినేషన్ లో సినిమా వచ్చింది, అది హిట్ అయింది. దీని గురించి ఏం చెప్తారు? హిట్ అవుతుంది అంటే సాయి పల్లవి ఉందని హిట్ అవ్వాలని రూల్ ఏం లేదు, కానీ కంటెంట్ బాగుంటుందేమో అనుకుంటున్నా, అలా కుదిరింది అనమాట. ఇంకోటి ఏంటంటే నాకు డైరెక్టర్ అంటే కార్తికేయ 2 సినిమా, ఈ 2 సినిమాలు నాకు చాలా ఇష్టం. చందు మొండేటి మంచి డైరెక్టర్. సో నాకు తెలిసి ఈ సినిమాలో కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాను నేను చందు మొండేటి నుంచి. సో మంచి కంటెంట్ ఇస్తాడేమో అని అనుకుంటున్నా. నాగ చైతన్యకి కూడా అలాగే డైరెక్టర్కి అందరికీ కూడా మంచి సినిమా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 100 crores షేర్ పక్కా అని నాకు ఎందుకు పాజిటివ్ వైబ్స్. నాకు బేసిక్లీ నాగ చైతన్య సినిమాలు రీసెంట్ టైమ్స్లో పెద్దగా ఏం ఎక్కలేదు, నాకు ఎందుకు ఇది పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఆ బుజ్జి తల్లి సాంగ్ కూడా చాలా బాగుంది, అంటే సూదింగ్గా ఉంది, చాలా బాగుంది. ఈ రీసెంట్ టైమ్స్లో రిపీట్ మోడ్ సాంగ్స్లో ఆ బుజ్జి తల్లి సాంగ్ బాగుంది. సో నాకు ఎందుకు పాజిటివ్ వైబ్స్ సినిమాకి. సాయి పల్లవి గారి డాన్స్ గురించి సాయి పల్లవి డ్యాన్స్ గురించి ఏం చెప్తాం, ఇంకా డాన్సర్ కదా బై బర్త్. డీలో అంత నాకు తెలిసి శ్రీలీల సాయి పల్లవి వాళ్ళిద్దరిలో కాంపిటీషన్ పెడితే టఫే. నాకు తెలిసి సాయి పల్లవి ఏమో చెప్పలేం, కానీ సాయి పల్లవి కొంచెం ఎక్కువ మార్కులు కొట్టేస్తుందేమో. శ్రీలీల కూడా అంటే ఈక్వల్. నాకు తెలిసి శ్రీలీల సాయి పల్లవి వీళ్ళిద్దరిని పెట్టి ఒక డ్యాన్స్ కైండ్ ఆఫ్ సినిమా తీయాలని నా కోరిక. అంటే లేడీ ఓరియంటెడ్ ఎక్కువ ఈ హారర్ కైండ్ ఆఫ్ సినిమాలు, అరుంధతి ఇవి కాకుండా ఒక డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టి వీళ్ళిద్దరిని పెట్టి ఒక డ్యాన్స్ కైండ్ ఆఫ్ సినిమా తీస్తే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. వీళ్ళిద్దరిని లీడ్గా పెట్టి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మన స్టైల్ చూసాం కదా అప్పట్లో, లారెన్స్ అండ్ ప్రభుదేవ, అలాగే వీళ్ళిద్దరిని పెట్టి ఒక మంచి సినిమా తీస్తే బాగుంటుందని. నాగ చైతన్య గారి ప్రీవియస్ మూవీస్కి ఈ మూవీకి డిఫరెన్స్ ఏమి? అంటే సినిమా చూసిందో చెప్తాను. డిఫరెన్స్ అంటే అదే యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడమే డిఫరెన్స్. సినిమాకి వేరియేషన్. ఒక యాక్టర్కి ఏం కావాలి, సినిమాకి వేరియేషన్ చూపించాలి. యాక్టర్గా అదే కదా గ్రోత్ అంటే. సో నాకు తెలిసి యాక్టర్గా గ్రో అవుతాడు అనుకుంటున్నా ఈ సినిమాతో. ఆయన లుక్ ఎలా ఉంది? బాగుంది, లుక్ బాగుంది. అంటే ఆ గెడ్డం లుక్ అదంటే మన ప్రీవియస్ సినిమాలో కూడా చూసేసాం కదా. ఇంకా హెవీగా పెట్టుంటే బాగుండేది. చిట్టుబాబు లుక్ లాగా ఇంకా హెవీగా పెట్టుంటే బాగుండేది. ఆ లుక్ మనం చూసేసాం. అంటే నాగ చైతన్య ఫెయిర్గా హ్యాండ్సమ్గా ఉంటాడు కదా, దీంట్లో కొంచెం రారస్టిక్, అది కొంచెం గ్లామరైజ్గా చూపించారు కదా, అది బాగుంది. హాయ్. కంటెంట్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, దాని గురించి ఏం చెప్తారు? బాగుంది ట్రైలరు. నాగ చైతన్యకి నాకు తెలిసి అంటే నాగ చైతన్య చాలా సంవత్సరాలు అయిపోతుంది మంచి బ్లాక్ బస్టర్ మూవీ కొట్టి. అంటే నాగ చైతన్య ఫేవరెట్ మూవీ అంటే నాకు 100% లవ్ చాలా ఇష్టం, ఏమై వేసేవి ఇష్టం. అంటే ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ పల్లా నాగ చైతన్యకి. నాకు ఎందుకు తండేలకి ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి. అది ఆఫ్టర్ అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో సంక్రాంతికి వస్తున్నాం ఎంత హిట్ కొట్టిందో అంత కాకపోయినా నాగ చైతన్య కెరీర్లో 100 కోట్ల సినిమా లేదు కదా, 100 crores షేర్ బొమ్మ లేదు కదా. సో నాకు తెలిసి 100 కోట్ల షేర్ ఖచ్చితంగా కొడుతుంది సినిమా. ఎందుకంటే నాగ చైతన్య కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో తెలుగులో రారస్టిక్ సినిమాలు బాగా వర్కౌట్ అవుతున్నాయి కదా, రంగస్థలం తర్వాత ఆ కైండ్ ఆఫ్ సినిమాలు మ్యాక్సిమం ఫెయిల్ అయినట్టు ఎక్కడ లేదు తెలుగులో. సో నాకు తెలిసి ఇది గట్టి కొడతాడు. అంటే తన కెరియర్లో ఒక యాక్టర్గా కానీ ఒక మూవీగా కానీ ఒక మంచి హిట్, పైగా సాయి పల్లవి కూడా ఉంది కదా, లక్కీ చామ్. సో ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని అనుకున్నా. సాంగ్స్ కూడా బాగున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఇంత ముందు సాయి పల్లవి అండ్ నాగ చైతన్య కాంబినేషన్ లో సినిమా వచ్చింది, అది హిట్ అయింది. దీని గురించి ఏం చెప్తారు? హిట్ అవుతుంది అంటే సాయి పల్లవి ఉందని హిట్ అవ్వాలని రూల్ ఏం లేదు, కానీ కంటెంట్ బాగుంటుందేమో అనుకుంటున్నా, అలా కుదిరింది అనమాట. ఇంకోటి ఏంటంటే నాకు డైరెక్టర్ అంటే కార్తికేయ 2 సినిమా, ఈ 2 సినిమాలు నాకు చాలా ఇష్టం. చందు మొండేటి మంచి డైరెక్టర్. సో నాకు తెలిసి ఈ సినిమాలో కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాను నేను చందు మొండేటి నుంచి. సో మంచి కంటెంట్ ఇస్తాడేమో అని అనుకుంటున్నా.
నాగ చైతన్యకి కూడా అలాగే డైరెక్టర్కి అందరికీ కూడా మంచి సినిమా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 100 crores షేర్ పక్కా అని నాకు ఎందుకు పాజిటివ్ వైబ్స్. నాకు బేసిక్లీ నాగ చైతన్య సినిమాలు రీసెంట్ టైమ్స్లో పెద్దగా ఏం ఎక్కలేదు. నాకు ఎందుకు ఇది పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఆ బుజ్జి తల్లి సాంగ్ కూడా చాలా బాగుంది, అంటే సూదింగ్గా ఉంది, చాలా బాగుంది. రిపీట్ ఈ రీసెంట్ టైమ్స్లో రిపీట్ మోడ్ సాంగ్స్లో ఆ బుజ్జి తల్లి సాంగ్ బాగుంది. సో నాకు ఎందుకు పాజిటివ్ వైబ్స్ సినిమాకి. సాయి పల్లవి గారి డాన్స్ గురించి సాయి పల్లవి డ్యాన్స్ గురించి ఏం చెప్తాం, ఇంకా డాన్సర్ కదా బై బర్త్. డీలో అంత నాకు తెలిసి శ్రీలీల సాయి పల్లవి వాళ్ళిద్దరిలో కాంపిటీషన్ పెడితే టఫే. నాకు తెలిసి సాయి పల్లవి ఏమో చెప్పలేం, కానీ సాయి పల్లవి కొంచెం ఎక్కువ మార్కులు కొట్టేస్తుందేమో. శ్రీలీల కూడా అంటే ఈక్వల్. నాకు తెలిసి శ్రీలీల సాయి పల్లవి వీళ్ళిద్దరిని పెట్టి ఒక డ్యాన్స్ కైండ్ ఆఫ్ సినిమా తీయాలని నా కోరిక. అంటే లేడీ ఓరియంటెడ్ ఎక్కువ ఈ హారర్ కైండ్ ఆఫ్ సినిమాలు, అరుంధతి ఇవి కాకుండా ఒక డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టి వీళ్ళిద్దరిని పెట్టి ఒక డ్యాన్స్ కైండ్ ఆఫ్ సినిమా తీస్తే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. వీళ్ళిద్దరిని లీడ్గా పెట్టి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మన స్టైల్ చూసాం కదా అప్పట్లో, లారెన్స్ అండ్ ప్రభుదేవ, అలాగే వీళ్ళిద్దరిని పెట్టి ఒక మంచి సినిమా తీస్తే బాగుంటుందని. నాగ చైతన్య గారి ప్రీవియస్ మూవీస్కి ఈ మూవీకి డిఫరెన్స్ ఏమి? అంటే సినిమా చూసిందో చెప్తాను. డిఫరెన్స్ అంటే అదే యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడమే డిఫరెన్స్. సినిమాకి వేరియేషన్. ఒక యాక్టర్కి ఏం కావాలి, సినిమాకి వేరియేషన్ చూపించాలి. యాక్టర్గా అదే కదా గ్రోత్ అంటే. సో నాకు తెలిసి యాక్టర్గా గ్రో అవుతాడు అనుకుంటున్నా ఈ సినిమాతో. ఆయన లుక్ ఎలా ఉంది? బాగుంది, లుక్ బాగుంది. అంటే ఆ గెడ్డం లుక్ అదంటే మన ప్రీవియస్ సినిమాలో కూడా చూసేసాం కదా. ఇంకా హెవీగా పెట్టుంటే బాగుండేది. చిట్టుబాబు లుక్ లాగా ఇంకా హెవీగా పెట్టుంటే బాగుండేది. ఆ లుక్ మనం చూసేసాం. అంటే నాగ చైతన్య ఫెయిర్గా హ్యాండ్సమ్గా ఉంటాడు కదా, దీంట్లో కొంచెం రారస్టిక్ అది కొంచెం గ్లామరైజ్గా చూపించారు కదా, అది బాగుంది.